ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి పోవాలంటే తొవ్వ సాఫ్ ఉండాలి. రోడ్డు సౌలత్ ఉంటే ఏడికైనా పోవచ్చు. గందుకే సర్కార్లు మొదలు ఊర్లకు రోడ్లు వేపిస్తాయి. అటెనుక ఓదానెనుకోట అవే వస్తాయి. ఇక కొన్ని ఊర్ల నడుమ వాగులు కాల్వలు నదులు పోతుంటే అసొంటి కాడ బ్రిడ్జిలు కట్టాల్సిందే. ఇక ఆనలు పడ్డప్పుడు ఆ బ్రిడ్జిల మీద ఆగి నదుల ఉరుకులాట చూస్తుంటారు చాలా మంది. ఇప్పుడు మీరు చూడబోయేది గసొంటిదే ఉండే గాని ఇప్పుడు గిట్ల అయింది. ఓ కొడుకో లారీ చూడుండ్రి బ్రిడ్జి కొసకు ఎట్లా ఆగిందో. బుత్తంతైతే కింద పడుతుండే అంటారేమో. ఆల్రెడీ బండ్లు లారీలు చాలా పడిపోయినాయి సుత. ఆగో నీళ్ల మీద ఎట్లా తేలుతున్నాయో. గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లాల మైసాగర్ నది మీద 40 ఏండ్ల కింద కట్టిన బ్రిడ్జ్ ఇది. ఆనలకు తుప్పుకున్న ఊలే వరకు 9 మంది కాలం చేస్తే కొందరు కొట్టుకుపోయిండ్రట. మట్లా బందంగానే రెస్క్యూ టీం వచ్చి ఓ 4గురిని గడ్డకేసిరట. చాలా మంది బ్రిడ్జి మీదకెళ్ళి దుంకి పానాలు తీసుకుంటే సూసైడ్ స్పాట్ అని పేరు పోయింది. ఇది పాత పడ్డది, కొత్తది కట్టాలని సర్కారోళ్ళకి చెప్తే సరే అని శాంక్షన్ చేసిరట. కానీ ఇంకా పనులు చాలుగాలే. ఈగేముంది, దాని మీంచెలి వచ్చుడు పోవుడు అయ్యే వరకు వరద తాకుడు దాకితే గింత పనైంది. నెరి గిట్లెట్లో కూలిపోతుందని ఎంక్వైరీ నడుస్తుందిగా. అందులో ఏం తేలుతుందో గాని డబుల్ ఇంజన్ సర్కార్ సూపర్ అని ప్రతిపక్షాలు నపరో దిక్కర్చుకుంటుండ్రబ్బా.